హాయ్ అండి. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారు జాగ్రత్తగా వినండి. ప్రాణం పోయినా సరే మే నెలలో ఈ 3 ప్రదేశాలకు మాత్రం అసలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఈ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్ళినట్లయితే ఊహించినటువంటి ప్రమాదాలు అనేవి జరిగి మీ కుటుంబం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ మే నెల వచ్చేసరికి రాహుకేతువులు తమ ఉగ్రరూపం అనేవి దాల్చుతారు. మనకి ఎండాకాలం ఎండలు బాగా ఉగ్రరూపాన్ని చూపిస్తూ ఉంటాయి. బాగా ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో వేడి ఎలాగైతే ఉంటుందో అందుకని ఈ సమయంలో రాహుకేతువులు కూడా ఈ సమయంలో ఉగ్రరూపం అనేది దాలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్తే మాత్రం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఆ వెళ్ళకూడని ప్రదేశాలు ఏంటి, ఒకవేళ వెళ్తే మీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కాస్త సమయాన్ని కేటాయించి ఓపికతో ఈ వీడియోని చివరి వరకు వింటే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఏముందిలే అని చెప్పేసి కొట్టుపడేస్తూ ఉంటాము. అంటే మనుషులకి ఏంటంటే కాస్త తేలిగ్గా దగ్గరకు వచ్చింది ఏదైనా కానివ్వండి అలాంటి వాటిని కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కష్టపడి దక్కించుకున్న దానికి విలువ ఎక్కువగా ఇస్తారు. కానీ దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి మీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన, మీరు చేసినటువంటి పూజల వలన, మీ యొక్క మంచితనం వలన దైవమే, ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంటపడేలా చేశాడు. భగవంతుడు కొన్ని సందర్భాల్లో కొంత మనల్ని భుజం తట్టి లేపుతున్నట్లుగా కొన్ని విషయాలని తెలియజేస్తూ ఉంటారు. అవి అర్థం చేసుకుంటే మనం అదృష్టవంతులం అవుతాము. ఏముందిలే అని చెప్పేసి కొట్టిపడేసిన వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కనురెప్ప కాలంలో మనకి మంచి జరగాలన్నా జరగవచ్చు, అలాగే నష్టాలు జరగాలన్నా జరగవచ్చు. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీకు జరగకూడదు. కాబట్టి ఈ వీడియో నేను కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడని భావించి ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇప్పుడు మేము చెప్పబోయే ఆ 3 ప్రదేశాలకు మాత్రం దయచేసి వెళ్ళకండి. అలాగే మీరు వెళ్ళవలసిన ప్రదేశాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను. అక్కడికి వెళ్తే రాబోయే రోజుల్లో మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అలా లైక్ చేయడం వలన మరికొంతమందికి చేరడం వలన వారికి మీరు కొన్ని ప్రయోజనాలు అందించిన అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఈ విషయంలో మీరు సహాయపడతారని చెప్పుకోవచ్చు. వారి కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారిని కనుక మనం చూసినట్లయితే మీరు వ్యక్తిగతంగా చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు, చాలా నిదానస్తులు, నెమ్మదస్తులు. గబుక్కున ఒక మాట అనేది తూలి ఎవరిని కూడా ఒక మాట అనేది ఎలా పడితే అలా అనరు. ఎదుటివారిని బాధింపే విధంగా మీరు అసలు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారంటే ఎదుటివారి దగ్గర అంటే ఎదురైనప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడే విధంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాశివారు అలా కాదు. మీరు బయటికి కానివ్వండి, లోపల కానివ్వండి ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి మంచిని కోరుకుంటారు. జనం గురించి క్రూరత్వంగా ఆలోచించి ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలా అనేటటువంటి ఆలోచనలు మీకు ఎప్పుడూ కూడా రావు. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు, అలాగే పెద్దలందరినీ కూడా వీరు గౌరవిస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తులు. వారి జీవిత భాగస్వామిని కానివ్వండి, లేదంటే పిల్లలు కానివ్వండి, ఎంత కష్టపడినా సరే వారిని చాలా ఆనందంగా చూడడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కష్టమేదో మనమే పడాలి అని చెప్పేసి వారి కుటుంబం కోసం వారు రేయింబవళ్ళు కష్టపడి నిస్వార్థంగా చేసేటటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వారు నిజంగా ఒక గొప్ప పూర్వజన్మ సుకృతం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే వీరిలో అసలు అలాంటి పొరపాట్లు లేవా అని చెప్పుకుంటే మనం మంచిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలా పొరపాట్లను కూడా మాట్లాడుకోవాలి వీరికి. అప్పుడు మాత్రమే మనం చెప్పేటటువంటివి ఏంటంటే బాగా అర్థమవుతుంది.
ఆ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకొని మీ జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ పొరపాట్లు ఏంటంటే ఈ రాశివారికి కొంచెం ఆవేశం, కోపం, తొందరపాటుతనం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారికి వీళ్ళు ఎప్పటికప్పుడు నిదానంగా ఉందాము, నిమ్మలంగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము, ఏదైనా సరే మన మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, ఏదైనా సరే మితిమించి ఆలోచించకూడదు, మితిమించి పట్టించుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ అక్కడే పప్పులో కాలేస్తూ ఉంటారనమాట. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే క్షణం కూడా అనుకున్నంతసేపు కూడా ఆ మాట మీద నిలబడలేరు. మళ్ళీ వెంటనే జారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆవేశం, తొందరపడతనం, కోపం అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అలా చేస్తూ మనశ్శాంతి లేకుండా వాళ్ళకి వాళ్ళే నరకం చూపించేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువగా గొడవలు రావటం, ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉండటం వలన వారి కుటుంబంలో వారికి మనశ్శాంతి అనేది దూరమైపోతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఇక్కడ చెప్పినటువంటి పొరపాట్లు మీరు సరిచేసుకుని ఏదైనా సరే ఏదేముందులే అని భగవంతుడే ఉన్నాడు, ఆయనే సరిచూసుకుంటాడు అని దాని మీద మీరు భారం వేసేసి మీరు ఎంతవరకు అయితే చేయాలో ధర్మం ప్రకారం మీరు అంతవరకు చేసి మిగిలిందంతా కూడా దేవుడి మీద భారం వేసేయండి. అంతేకాని మీరు ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ పోతే మీకు ఎలాంటి సుఖము అనేది ఉండదు. ఈ ఒక్క విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మానసికంగా మీరు ఎంత నలిగిపోతున్నారో, ఎంత బాధపడుతున్నారో అనేది మీ మనసుకు మాత్రమే తెలుసు. ఆ విషయం మళ్ళీ ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి అలాంటివి జరగకూడదు. మీరు ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు వచ్చేసేటప్పటికి ఈ మే నెలలో మీకు ప్రయాణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు అది మీ బంధువుల తరపున పెళ్ళిళ్ళు కావచ్చు, ఏమైనా మీ కుటుంబ సభ్యులకి, దూరపు బంధువులకి సంబంధించి పెళ్లి కార్యాలు కావచ్చు, ఏవైనా శుభకార్యాలు కావచ్చు, ఏవైనా సరే దూరపు ప్రయాణాలు చేయటం కావచ్చు. ఇట్లా ఏంటంటే మీకు ఈ మే నెలలో ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి ఇది అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మే నెలలో మీరు గమనించినట్లయితే ఎండలు కదా, మనం ఎండల్లో బయటికి ఎక్కడికి వెళ్తాంలే అని అనుకున్నప్పటికీ కూడా మీరు చేయాల్సినటువంటి ప్రయాణాలు అనేవి ఈ మే నెలలో మీకు గట్టిగా తగులుతూ ఉంటాయి. మీకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఎంత అవసరమైనా, ఎంత అర్జెంట్ అయినా సరే ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ పిలిచారనో, మీ బంధువులు పిలిచారనో, లేదంటే దూరపు చుట్టరికమనో, బాగా అయిన వాళ్ళ మీకు ఇలా ఎన్ని కారణాలు ఉన్నా సరే వెళ్ళవద్దు. అలా వెళ్తే మాత్రం మీరు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే. శుక్రగ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే రాహుకేతువులు కూడా తమ ఉగ్రరూపం అనేది ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మీ జాతకం ప్రకారం వీటితో పాటుగా మీ పితృదోషాలు, పితృశాపాలు అనేవి ఎక్కువగా అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం ఆగ్రహానికి కూడా మీరు గురి కావాల్సి వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ పితృదేవతలు కానివ్వండి, కులదైవం కానివ్వండి, లేదా మీరు నమ్ముకున్నటువంటి దైవం కానివ్వండి, మీరు చేసేటటువంటి పూజలు, దేవుళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని కాపాడలేరు. మీరు అక్కడికి వెళ్తే మాత్రం మీకు అన్నింటికీ కూడా మీకు జరగాల్సినటువంటి అన్నీ కూడా మీరు సిద్ధపడి మీరు వెళ్ళినట్లే అవుతుంది. అంత నెగిటివిటీ అనేది మీకు అక్కడ ప్రవేశిస్తుంది. మీరు కష్టాలను, బాధలను, దరిద్రాలను కొనుక్కొని తెచ్చుకుని వారు అవుతారు. ఎప్పటి వరకు పడేది చాలు. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఆ ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆ విషయాలు అనేవి మీకు తెలియవు. తెలిస్తే ఎవరు కూడా అక్కడికి వెళ్దామని కోరుకోరు. అంత చెడు జరుగుద్దని మీరు ఏదంటే మీకు తెలియకుండా వెళ్తున్నారు. మీకు తెలియక వెళ్ళి మీరు కష్టాలను చేతులారా మీరు కొనుక్కొని తెచ్చుకుని వారు అవుతారు. తెలిసాక కూడా మీరు చేశారనుకోండి, అది మీ కర్మ. దానికి మనం ఎవరూ ఏం చేయలేం. కానీ చాలా వరకు చాలామందికి ఇలాంటి విషయాలు కనుక తెలిస్తే జాగ్రత్త పడతారు. కాబట్టి రాశివారికి కొన్ని విషయాలు అనేవి తెలపడం జరుగుతుంది.
మీ జాతకం ప్రకారంగా గత కొంతకాలం నుంచి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మీరు చాలా రోజుల నుండి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు పడుతున్నారో, ఒత్తిడికి గురవుతున్నారో, అది కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, కొన్ని పనుల్లో అడ్డంకులు రావడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇటువంటి ఇబ్బందులకు మీరు కారణం కూడా మీరు వెళ్ళేటటువంటి ప్రదేశాలనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి కారణాలు కూడా మీకు ఇప్పుడు ఇబ్బంది చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి వీడియో. ఎప్పుడూ కూడా వెళ్ళనటువంటి ప్రదేశాలు, ముఖ్యంగా ఈ మే నెలలో అయితే అసలు వెళ్ళవద్దు. ఇక ఆ ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే, మీకు మీ చుట్టుప్రక్కల, మీ ఇళ్ళ పక్కల కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ రక్త సంబంధికుల్లో కావచ్చు, లేదా దూరపు చుట్టారికం, స్నేహితులు, ఇలా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇలాంటి వాటిల్లో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి మీకు చాలా బాధల్లో ఉండి కనిపిస్తూ ఉంటారు. అంటే వారి లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. అంటే వారు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా సరే అండి, వాళ్ళు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మల పాపమో, లేదంటే ఈ జన్మలో ఏవైనా తప్పులు చేసి ఉన్నారో, ఇది ఏదైనా కానివ్వండి, పాపం వాళ్ళది, కర్మ. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుప్రక్కల ఇలా ఎవరైనా ఒకరైనా ఉండి ఉండవచ్చు. ఎవరు ఏంటి అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉండవచ్చు. వాళ్ళకి ఎప్పుడూ కూడా కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, లేదంటే భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోవటం, వాళ్ళు విడివిడిగా ఉండటం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడటం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం కావచ్చు, లేదా కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలతో, మనస్పర్ధలతో మానసికంగా కృంగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరకు మీరేంటంటే కాసేపు వాళ్ళతో మాట్లాడదాంలే, చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళ దగ్గరలో ఉంటే, కాసేపు మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, అంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని ఇక్కడ నేను చెప్పట్లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళే ఉండవచ్చు. కాకపోతే వాళ్ళతో వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడూ కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎప్పుడూ కూడా ఒక నిరాశతో, నిస్పృహతో ఉంటారు. వారి మాటలను కూడా నెగిటివిటీతో ఉంటాయి. ఇప్పుడు కొంతమందిని చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడి కాస్తో కూస్తో ఉన్నటువంటి జీవితాన్ని కూడా ఎప్పుడూ నరకం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే వారు భయంకరమైనటువంటి నష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాసేపు కూర్చున్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా, మనం కూడా సంతోషంగా మారిపోతూ ఉంటాము. కానీ ఇలా ఎవరైతే ఇలాంటి నెగిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, లేదా ఫోన్లో అయినా సరే, మనకు ఉన్నటువంటి ఆ మైండ్ కాస్త పోయి మనం కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాము. కాబట్టి ఇలాంటి నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో, దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అలాంటి వారితో మాట్లాడే ప్రయత్నం అనేది చేయవద్దు. వాళ్ళ ఇంటి గడప కూడా మీరు తొక్కవద్దు. వాళ్ళకి మీరు ఫోన్లు కూడా చేయవద్దు. వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, లేదా చెడ్డవాళ్ళు కావచ్చు, ఇలా ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి. అంటే వారి మాటలు ఎలా ఉంటాయంటే, ఏమోలే, ఏముందిలే అని, మా కర్మ, మా టైం బాగోలేదు, మా జీవితాలు ఇలా పాడైపోయాయి, ఏదోలే బతికి ఉన్నాము అని చెప్పేసి ఎలాగో అలా ఇలా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఇలా అశాంతితోటి, దుఃఖంగా వారి మనసంతా నెగిటివ్గా నిండిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడవద్దు. ముఖ్యంగా ఈ నెలలో మనం చెప్పుకున్నటువంటి ఈ మే నెలలో మొత్తం కానీ వాళ్ళతో మాట్లాడవద్దు. దయచేసి వాళ్ళకి దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో మాట్లాడి మీరు కూడా అలాగే మారిపోయి, మీరు కూడా నెగిటివ్ ఆలోచించేటటువంటి సమాజం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు బాధలు ఉన్నాయి కాబట్టి వారు అలా మాట్లాడవచ్చు. కానీ అదంతా కూడా దాని యొక్క ప్రభావం అనేది మన మీదే పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కాస్త నవ్వుతూ సరదాగా ఉండే వాళ్ళతో, సంతోషంగా ఉండే వాళ్ళతో, ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉండే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేవి కలుగుతాయి. జీవితం మీద ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఒక నెగిటివిటీ ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి
మాట్లాడేటప్పుడు జీవితం మీద ఆశ అనేది కోల్పోయి భయాలు దుఃఖాలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి దయచేసి వారు ఎంత దగ్గర వాళ్ళైనా ఎంత అయిన వాళ్ళైనా సరే, వాళ్ళు ప్రయాణ స్నేహితులైనా సరే అలాంటి వాళ్ళతో మాట్లాడకుండా దూరంగా ఉండటం చాలా మంచిది. ఇది మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మే నెలలో ఎండలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కాస్త ఫ్రెండ్స్ రమ్మన్నారు, బంధువులు రమ్మన్నారు అనుకుంటూ సరదాగా ఎక్కడన్నా అంటే కాస్త నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్దాంలే, అక్కడ బాగా చల్లగా సరదాగా ఉంటుంది. ఇప్పుడు అసలుకే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అంటే ఈ మే నెలలో హాలిడేస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకచోట ఉండి కాస్త స్నేహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఫోన్లో మాట్లాడుకొని అలా ఇలా మనము ఆ ప్రదేశానికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్దాము, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్దాం అనేసి మనకి సెలవులు వచ్చాయి, కాస్త టైం కలిసి వచ్చింది, ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ కాస్త చల్లగా ఉంటుంది, చాలామంది వెళ్తున్నారని చెప్పేసి ఇట్లా వెళ్దామని మేము వస్తాం, మీరు కూడా రండి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వేడిగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకోలేక కాస్త సరదాగా ఇలా వెళ్తే కాస్త మైండ్ అనేది ఫ్రెష్ అవుతుందని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. అక్కడికి మీరు వెళ్ళాలి అని ఆలోచన చేయడం తప్పు కాదు. కానీ మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ సమయంలో మాత్రం ఆ ప్రదేశాలకు వెళ్ళవద్దు. అలా వెళ్ళకపోవటమే చాలా మంచిది. ఎందుకంటే అలా వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకిప్పుడు చల్లదనం కావాలి అనుకుంటే మీరు ప్రత్యేకంగా అక్కడికే వెళ్ళని అవసరం లేదు. అలాంటి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇళ్ళ దగ్గర కూడా సృష్టించుకోవచ్చు. ఆ ప్రదేశాలకు ఎందుకు వెళ్ళొద్దని ఇక్కడ నేను చెప్తున్నానంటే, ఆ ప్రదేశాల్లో అక్కడ నీళ్ళు ఉన్నటువంటి లోతును మనం ఊహించలేము. అవి నీళ్ళు ఏంటంటే మనకి చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ లోపల మనల్ని లాగేసేటటువంటి ఒక దుష్ట శక్తులు అనేవి అక్కడ తిరుగుతూ ఉంటాయి. అలా ఉంటాయని అంటే మాత్రం మీరు నమ్మలేరు. అంటే మనకు ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చి పడుతుందో మనం చెప్పలేము. అక్కడ నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ నాచుపట్టినటువంటి బండరాళ్ళు అలా చిన్నగా కాలు జారినా సరే మనం ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయినట్లే. అలా కాలు జారి పడటం అంటే మనం మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయినట్లే కాదు. ఎవరినైనా సరే మనం ఇలా పడిపోయాము అని ఒక కేక వేసి పిలిచి కాపాడమనే అవకాశం కూడా మనకి అక్కడ దొరకదు. ఎందుకంటే అక్కడ రాహుకేతువులు అలా ఆకర్షించేస్తూ ఉంటారు. రాహుకేతువులకి ఏంటంటే ఇలాంటివి చాలా ఇష్టం. కాబట్టి అక్కడ మృత్యు ఒడిలోకి మీరు వెళ్తున్నట్లుగానే మీకు లెక్క. అలా జరుగుతుందని గ్యారంటీ ఏముంది అని అంటే జరగదని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఒకసారి అది కూడా మీరు ఆలోచించాలి. ప్రమాదం అనేది మనం ఇక్కడ కాస్త కాలు జారి పడవచ్చు, లేదంటే అక్కడ లోతు ఏముందిలే కొంచెమే లోతు ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కొంచెం లోపలికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్తే ఏమైందిలే అని చెప్పేసి అంత లోతు ఏమీ ఉండదులే అని మీరు నడిచి లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ ఊహించిన ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళవచ్చు, కానీ అది వాళ్ళ అదృష్టం. అక్కడ లోతు ఏముందిలే అని మీరు అనుకుంటే వెళ్తే మాత్రం మీరు అడుగు పెట్టిన కాడే అక్కడ విపరీతమైనటువంటి లోతు ఉండవచ్చు, లేదంటే సుడిగుండాలు ఉండవచ్చు. అందులో మీరు చిక్కుకుపోవచ్చు, పడిపోవచ్చు. ఒకసారి కనుక అలాంటి ప్రమాదం అనేది ఏది జరిగినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడటానికి అవకాశం అనేది ఉండదు. ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే. కాబట్టి ఇలా నీరు ఉన్నటువంటి ప్రదేశాలకు మీరు పొరపాటును కూడా వెళ్ళవద్దు. ఈ సమయంలో వెళ్ళవద్దు. ఒకవేళ పొరపాటును వెళ్ళినా కూడా మీరు చాలా ఇబ్బందులు పడవలసిన సమయం అనేది వస్తుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. మీరు అలాంటి వాతావరణం, చల్లటి వాతావరణం కావాలనుకుంటే ఇంట్లోనే ప్రశాంతంగా బయట చాలా పచ్చటి మొక్కల దగ్గర కానివ్వండి, అలాంటి వాతావరణం అనేది మీరు కొంచెం సృష్టించుకోండి. ఇలా చేయటం వల్ల రాబోయే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి మనం తప్పించుకోవచ్చు. రాహుకేతువుల నుంచి కొంచెం బయటపడవచ్చు. అక్కడికి ఇక్కడికి వెళ్తే ఏమైందిలే, కాస్త రూపాయి ఖర్చు అవుతుందని అనుకోవచ్చు. కానీ రూపాయి ఖర్చు అవుతుందని కాదండి మేము చెప్తుంది.
ప్రాణాలే గాల్లో కలిసిపోయిన తర్వాత ఈ సంపాదనలు ఎందుకు? మన ప్రాణం కన్నా కూడా ఏది ముఖ్యమైనది ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిల్లోనే చాలామంది పొరపాట్లనేవి చేసి ఎంతోమంది వారి యొక్క నిండు నూరేళ్ల జీవితాన్ని చిన్న చిన్న వయసులోనే ముగించుకున్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు మీరు దయచేసి వెళ్ళకండి. జాగ్రత్త అనేది మీకు చాలా ముఖ్యం. ఇది రెండవ ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక మూడవ ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే, మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి చోట్లకు వెళ్ళవద్దు. అలాగే దీంతో పాటుగా మంత్ర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే పూజలు చేయటం వాళ్ళు వీళ్ళు అట్లా అయిపోవాలి అని పగతో, అలా ఇది అని ఈర్ష్తో పగతో వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలని చెప్పేసి చెడు పూజలు, చెడు ప్రయోగాలు అలాంటివి కొంతమంది చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న చోటికి అసలు వెళ్ళకండి. అలాగే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ యొక్క ఎదుగుదలని చూడలేక రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. పొరపాటును కూడా ఈ యొక్క ప్రదేశాలకు కానీ వారి యొక్క జోలికి కానీ వెళ్ళకండి. ఇలా మంత్ర పూజలు, చెడు ప్రయోగాలు, చెడు పూజలు చేసేవారి దగ్గరికి వెళ్తే ఏంటంటే, అలాంటి ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ అనేది మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టవచ్చు. కాస్త వాళ్ళ దగ్గర కళ్ళల్లో పడ్డ వాళ్ళని ఏవైనా ఇలా చెడు ప్రయోగాలు చేయవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రదేశాలకు పొరపాటును కూడా మీరు వెళ్ళకండి. అలాంటి వాళ్ళ ప్రదేశాలకు మాత్రం వెళ్తే అందులో ఉన్నటువంటి దుష్ట శక్తులు అనేవి, ఇలాంటివి సమస్యలన్నీ కూడా మనల్ని పట్టి పీడించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి నెగిటివ్ ప్లేసులకి వెళ్ళవద్దు. అలాగే వీటితో పాటుగా మీరు ఏవైనా కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఈ రూట్లో నుంచి వెళ్తే త్వరగా వెళ్ళవచ్చు కదా అని చెప్పేసి 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్లపైకి వెళ్ళడం కానీ, లేదంటే కొంచెం శ్మశానాలు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ, అటు ఇటు దారిలోకి వెళ్ళడం కానీ, అలాంటి వాటిల్లో కూడా కాస్త మీరు ప్రయాణాలు అనేవి తగ్గించండి. ఎందుకంటే మీ పనులు మీరు మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కావచ్చు, లేదంటే అర్ధరాత్రి 12 గంటలు కావచ్చు, మీరు కొన్నిసార్లు ఇళ్ళకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలా ఆ సమయాల్లో తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయాల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే, దుష్టశక్తులు అనేవి ఎక్కువగా తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. తెలుసుకున్నారు కదండి, ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదో. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. కాకపోతే దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. సో చూశారు కదండి, మే నెలంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎండల నుంచి కూడా కాస్త తప్పించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై సంతోషి మాతని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.